హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నాకు అర్జెంటుగా స్ట్రైట్ కట్ బ్లౌజ్ కుట్టడానికి వచ్చిందండి. దాని కటింగ్ ఎలాగో మీకు చూపిద్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పూర్తిగా చూడండి. దానికోసం నేను ఆది బ్లౌజ్లో నుంచి ముందుగా పొడవు అయితే మార్క్ చేసుకున్నానండి. పొడవు 14 ఇంచులు వచ్చింది. అలాగే బస్ట్ పాయింట్ అండి, ఫ్రంట్ పార్ట్ పొడవు కొలుచుకుంటున్నాను. అది 12 ఇంచులు, ఖర్చులతో కలిపి ఒక 1 ఇంచ్ కలిపి 13 ఇంచులు ముందుగా పొడవు మార్క్ చేసుకుంటున్నానండి. 14.5 ఇంచులు నాకు ఆది బ్లౌజ్లో ఉంది. 1 ఇంచు పైన కింద మార్జినల్తో కలిపి 15.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. అలాగే ఆ మార్కింగ్ని బట్టి బేస్ చేసుకుని లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఎక్కడ మడతలు లేకుండా ఫ్రంట్ పార్ట్ పై వైపుకి వచ్చేలాగా మడత పెట్టి సెట్ చేసుకుందాం. సెట్ చేసుకుని నెక్ షోల్డర్ దగ్గర మనం కొలత పెట్టుకుందామండి. నెక్కి షోల్డర్కి కలిపి నేను అయితే 5.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను అండి. వెనక మెడ నడుం పట్టిని కింద ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి నడుం పట్టి పట్టుకుని వెనక మెడ పొడవు మార్క్ చేసుకున్నాను. అలాగే నడుం లూజ్ అండి. నడుం లూజు మన నడుం చుట్టుకొలతలో 4వ భాగానికి 1 ఇంచు కలుపుకోవాలి డాట్ల కోసం. అలాగే 2 ఇంచులు మార్జిన్ 12 ఇంచులు పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారా, నెక్ షోల్డర్ కోసం నేనైతే 5.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. అందులో 2.5 కన్నా 1 పాయింట్ ఎక్కువ మెడ కోసం, మిగతాది 3 ఇంచుల కన్నా 1 పాయింట్ ఎక్కువ ఉంటుంది. అది నేను షోల్డర్ కోసం పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుంటాక మనం ఉక్సుల పట్టీతో నెక్ మార్క్ చేసుకోవాలండి. మనం నెక్ పై వైపున ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి లైన్ పట్టుకుని నెక్ షేప్ అలానే రౌండ్ వచ్చేలాగా పట్టుకుని ఖర్చులకి 1/2 ఇంచు పైకి ఉండేలాగా ఒక మార్కింగ్ వేసుకున్నానండి. అక్కడ నుండి కిందకి పట్టుకుని షేప్ పట్టీ కోసం ఖర్చు, అలాగే డాట్ కోసం 1 ఇంచు వదులుకుని మార్క్ చేసుకున్నాను. అది మనకి షేప్ పట్టీ కర్వ్ కోసం ఉపయోగపడుతుందండి. ఇప్పుడు బస్ట్ పాయింట్ మనం పొడవు తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో, నాకు 12 ఇంచులు వచ్చిందండి. అలాగే 1 ఇంచు నేను ఖర్చుల కోసం కలుపుకుని మొత్తం 13 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఖర్చులు మార్జిన్ వైపు వచ్చేసి 2.5 ఇంచుల కన్నా 1 పాయింట్ ఎక్కువ ఉండేలాగా మార్క్ చేసుకుని ఒక కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకుంటానండి. అలాగే చంక లైన్ కోసం నేను 6.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం లైన్స్ డ్రా చేసుకుంటున్నానండి. పైన 2.5 కన్నా కొంచెం ఎక్కువ పెట్టాను కదా, కింద 3 ఇంచులు పెట్టుకున్నానండి మెడ కోసం. అప్పుడు మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు నేను ఎక్కడికక్కడ లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. షేప్ పట్టీ కోసం కర్వ్ కూడా ఇప్పుడే డ్రా చేసుకుంటున్నాను అండి. ఇప్పుడు నెక్ రౌండ్లు డ్రా చేసుకుందాం. ఫ్రంట్ నెక్ రౌండ్ డ్రా చేసుకున్నాను. అలాగే బ్యాక్ నెక్ రౌండ్ కూడా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు చంక కోసం మనం చంక రౌండ్ డ్రా చేసుకుందామండి. చక్కగా రౌండ్ వచ్చేలాగా చంక రౌండ్ కోసం మనం ఏదైతే ఎల్ షేప్ తీసుకున్నామో అక్కడ నుంచి 1.5 కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలండి. 1.5 సుమారుగా 1.5, అంతకన్నా బ్లౌజ్ సైజుని బట్టి తక్కువైనా చేయొచ్చు కానీ ఎక్కువ చేయకూడదు. అలా రౌండ్ డ్రా చేసుకుని ఒకసారి మనం చంక లూజ్ కొలుసుకుందాం, మనకు కరెక్ట్గా వచ్చిందా లేదని. నాకు కొద్దిగా ఎక్కువ వచ్చింది కాబట్టి నేను లైన్ కొంచెం పైకి డ్రా చేసుకుంటున్నాను. ఒకసారి బ్లౌజ్లో టేప్తో కూడా మెజర్ చేసి చూసుకుంటున్నానండి. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి లైన్ని కొద్దిగా పై వైపుకు డ్రా చేసుకుంటున్నాను. చూసారా, ఇలా మీరు కూడా అలాగే చేసుకోండి. ఇప్పుడు నాకు సరిపోయిందండి కరెక్ట్గా. ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అది ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేసుకోవాలండి. మనం బ్యాక్ది ఇప్పుడే కట్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్ని బట్టి మనం డ్రా చేసుకున్నదంతా కట్ చేసుకుందాం. కట్ చేసుకుని ఇప్పుడు ఇది స్ట్రైట్ కట్ కాబట్టి మనం ఏదైతే కటింగ్ చేసుకున్నామో దాన్ని అలానే స్ట్రైట్గా పెట్టేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి.
చూసారా, ఫ్రంట్ పార్ట్లో నేను 1 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా ఖర్చుల వైపు కట్ చేసుకున్నాను. మీరు కూడా అలానే చేయండి. అప్పుడు మనకి డాట్లు వేసుకునేటప్పుడు క్లాత్ తగ్గకుండా ఉంటుందండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకుందాం. షేప్ పట్టి కరువును కూడా అలానే డ్రా చేసుకుని కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా ఉన్న క్లాత్ల నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. నేను ఇప్పుడు బ్యాక్ నెక్ను కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఫోల్డింగ్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి. అంటే ఇప్పుడు మనకి 4 మడతలు వస్తాయి. మొత్తం ఫోల్డింగ్స్ ఉన్న వైపు మన వైపు పెట్టుకోవాలండి. మన వైపు పెట్టుకుని కింద వైపు హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు మన ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకుందామండి. మనం హ్యాండ్ నాకు కొద్దిగా పొడవున్నా పర్వాలేదు కాబట్టి నేను కొద్దిగా పొడవే పెట్టుకుంటున్నాను, 1 ఇంచు వరకు. నేను తర్వాత హ్యాండ్కి సపరేట్ పట్టి ఏం జాయింట్ చేయనండి, మెయిన్ క్లాత్ రివర్స్ చేస్తాను. అందుకని నేను ఖర్చుకు 1/2 ఇంచు మాత్రమే వదులుకున్నాను. హ్యాండ్ పొడవు మార్క్ చేసుకున్నాను. అలాగే దాని కర్వ్ షేప్ డ్రా చేసుకుంటున్నానండి. అలాగే ఫ్రంట్ పార్ట్లో లోతు కోసం కూడా ఇప్పుడే డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకుని ఇప్పుడు ఈ ఫోల్డింగ్స్ని విప్పి అంటే 2 లేయర్స్గా సపరేట్గా విప్పుకోవాలండి. 2 హ్యాండ్స్ని విప్పుకొని మధ్యలో ఒక టక్ ఇచ్చేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు అయితే కట్ చేసుకుందామండి. కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ సైడ్ ఒక మార్కింగ్ అయితే పెట్టుకుందాం. మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా, కన్ఫ్యూజ్ లేకుండా. అందుకోసం ఇప్పుడు మిగతా క్లాత్లో నుంచి నేను షేప్ పట్టీలు, లైనింగ్ షేప్ పట్టీలు, నడుం పట్టి, అలానే ఉక్సుల పట్టి, కాజాల పట్టి అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మీకు ముందు వీడియోస్లో క్లియర్గా చూపించాను కదండి, దాన్ని బట్టి చేయండి. చూసారా, షేప్ పట్టి నీట్గా అలానే కర్వ్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకుందామండి. తర్వాత మిగతా క్లాత్ల నుంచి నేను నడుం పట్టి కోసం కట్ చేసుకుంటున్నాను అండి. నడుం పట్టి నాకు 2 పీసులు కట్ అవుతున్నాయి. నేను తర్వాత జాయింట్ చేసుకుంటానండి. స్టిచ్చింగ్ పార్ట్లో చూద్దాం. ఇది తర్వాత ఉక్సుల పట్టి, కాజాల పట్టి కట్ చేసుకుని తర్వాత మెడ కోసం క్రాస్ పీసులు కట్ చేసుకోవాలండి. మనం 1 ఇంచ్ వెడల్పుతో మనకి ఎంత పొడవు అయితే కట్ అవుతాయో దాన్ని చూసుకుని కట్ చేసుకోవాలి. మెడ పట్టీ కోసం మీరు తప్పకుండా క్రాస్ పీసులే తీసుకోవాలండి. క్రాస్ తక్కువగా కానీ లైన్ పీసులు కానీ అస్సలు తీసుకోవద్దు, మెడ షేప్ నీట్గా రాదండి. ఇప్పుడు నా కటింగ్ అయిపోయింది. నేను మెయిన్ క్లాత్ని కట్ చేసుకుంటున్నానండి. ఈ లైనింగ్ పెట్టి మనం ఒక 1 ఇంచ్ కన్నా ఎక్కువ ఉండేలాగా మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకున్నామండి. సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్ కట్ చేశాను. హ్యాండ్స్కి అయితే జాయింట్లు పడతాయండి. లైనింగ్ క్లాత్కి జాయింట్లు పడతాయి, అలాగే మెయిన్ క్లాత్కి కూడా జాయింట్లు పడతాయి. మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు విసుక్కోకూడదు కదండి. ఇలా తప్పకుండా జాయింట్లు పడినా సరే జాయింట్ వేసి చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కాబట్టి జాయింట్లు పడినా మీరు సైజుకి తగ్గట్టు జాయింట్ పెట్టి కుట్టండి, అప్పుడు ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను అండి. అలానే ఫ్రంట్ పార్ట్ కూడా అలానే కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా అన్నమాట. నాకు బ్యాక్ పార్ట్లో బార్డర్ ఏమో అవసరం లేదన్నారు కాబట్టి నేను కట్ చేయలేదు. ఇప్పుడు షేప్ పట్టీలు స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేద్దామండి. ముందుగా షేప్ పట్టీలు రెడీ చేసుకుందాం. మనం షేప్ పట్టీ కోసం మనం ఎక్స్ట్రా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్తో పాటు ఇంకొకటి మందంగా ఉన్న ప్యాంట్ క్లాత్ లాంటిది ఇంకొకటి పెట్టుకోవాలండి. అప్పుడు స్టిఫ్గా బాగుంటుంది. చూసారా, షేప్ పట్టీ కోసం ముందు మెయిన్ క్లాత్ పెట్టాను, తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టాను, ఆ పైన మందంగా ఉన్న ప్యాంట్ క్లాత్ పెట్టి 3 కలిపి జాయింట్ చేసుకున్నాను.
తర్వాత వాటిని ఓపెన్ చేసి పైనుంచి నేను లైనింగ్ వైపుగా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నానండి రెండిటికి. అలానే చేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చుట్టువైపులా కటింగ్ అయితే చేసుకుని షేప్ పట్టీలు రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం మనం. చూసారా, ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. రెండు షేప్ పట్టీలు నేను అలానే కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కాజాల పట్టీ కోసం మనం మెయిన్ క్లాత్ కూడా తీసుకోవాలండి. ఇప్పుడు కాజాల పట్టీ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి ఒక కుట్టేసుకుంటున్నానండి. కాజాల పట్టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నడుం పట్టీ తీసుకుని నడుం పట్టీ 2 పీసులు వచ్చాయి కదా, ఆ 2 జాయింట్ చేసుకున్నాను. అలాగే కింది వైపున సన్నగా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు మెడ పట్టీలు తీసుకున్నానండి. క్రాస్ పీసులు ఉన్నాయి కదా, ఆ క్రాస్ పీసులు అన్నీ కలిపి జాయింట్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్స్ అండి, లైనింగ్కి పీసులు పడతాయని చెప్పాను కదా, లైనింగ్కి పీసులు అటాచ్ చేశాను. అలాగే మెయిన్ క్లాత్కి పీసులు అటాచ్ చేశాను. అటాచ్ చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి ఒక కుట్టు వేసుకుంటున్నానండి. 2 కలిపి ఒక కుట్టు వేసుకుని దీన్ని ఓపెన్ చేసి లైనింగ్ వైపుగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. అప్పుడు మనకు రివర్స్ చేసినప్పుడు నీట్గా రివర్స్ అవుతుంది. అలా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకుని తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్కి జాయింట్ పడింది కదా, దాన్ని లైనింగ్ వైపు తిప్పాం కదా, పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలండి. అప్పుడు లైనింగ్ క్లాత్కి పట్టేసి నీట్గా ఉంటుంది. మనకి గుడ్డ అనేది పిగిలిపోయి చిరిగిపోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేద్దామండి. 2 హ్యాండ్స్ రెడీ చేసి అలానే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేసాం. ఫ్రంట్ పార్ట్ కోసం మనం మెయిన్ డాట్ ఏదైతే ఉందో అది మార్కింగ్ చేసుకుందామండి. ఫస్ట్ ఆది బ్లౌజ్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో తీరులో ఉంటుంది కదా, అలా మార్క్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి దగ్గర నుంచి పట్టుకుని నాకు ఒక 2.5 ఇంచుల వరకు వచ్చిందండి. అలాగే డాట్ మార్కింగ్కి మధ్యలో 2 ఇంచెస్ వచ్చిందండి. నేను అలానే మార్క్ చేసుకున్నాను. డాట్ హైట్ వచ్చేసి 2 ఇంచెస్ ఉందండి. సేమ్ అలానే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 కలిపి మీరు త్రిభుజం లాగా గీసుకున్నా పర్వాలేదు, లేదంటే అలా పట్టుకుని కుట్టేసినా పర్వాలేదు. చూసారా, నేను అలానే పట్టుకుని కుట్టేస్తున్నాను. మెయిన్ డాట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మధ్యలో డాట్ అండి, ఉక్సుల పట్టి దగ్గర నుంచి మధ్యలో డాట్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. తర్వాత ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ రెండింటి మధ్యలో వచ్చేలాగా సంక వైపు నుంచి డాట్ వేసుకున్నానండి. మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇలాగే ఇంకొకటి కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు షేప్ పట్టీని జాయింట్ చేద్దామండి. షేప్ పట్టీ జాయింట్ చేయడం కోసం ముందుగా మెయిన్ క్లాత్లు 2 రైట్ సైడ్ ఉండేలాగా పెట్టి ఒక జాయింట్ వేసుకోవాలండి. చూసుకోండి, ఫ్రంట్ వైపుకి ఏది వస్తుందో మార్జిన్ వైపు ఏది వస్తుందో చూసుకుని దాన్ని బట్టి కుట్టేయాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా లోపలికి ఉండేలాగా మడిచి పట్టుకుని షేప్ పట్టి ఖర్చులు 2 కలిపి కుట్టేయాలండి. ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బయటికి తీయాలి. బయటికి తీసి పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి. పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. అలాగే మనం రెండింటిని రెడీ చేసుకుందామండి. ఇలా 2 రెడీ చేసుకున్న తర్వాత ఉక్సుల పట్టి కాజాల పట్టి అటాచ్ చేద్దామండి. ఫస్ట్ నేనైతే కాజాల పట్టి వేస్తున్నాను. కాజాల పట్టి కోసం పీసు లైనింగ్ వైపు నుంచి పెట్టి రైట్ సైడ్కి మడిచిపెట్టి లైన్గా బయట వైపుకి వచ్చేలాగా పెట్టాలండి. కాజాల పట్టి పెట్టి ఒక కుట్టేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు. అలాగే ఉక్సుల పట్టి కూడా జాయింట్ చేసుకోవాలి. ప్లీజ్ అండి, నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకేమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలా ఉక్సులు పట్టి కూడా కుట్టేసుకుందామండి మనం. ఇలా కుట్టేసి ఉక్సులు పట్టీని లోని వైపుకి మడిచి పెట్టాలండి. లోపలి వైపుకు మడిచి ఇంకొక కుట్టేసేసుకుందాం. మన ఉక్సులు పట్టీ కూడా రెడీ అయిపోయిందండి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలండి మనం. ముందుగా ఈ ఫ్రంట్ పార్ట్లు ఏవైతే ఉన్నాయో అవి రెండు కలిపి పెట్టుకుని పొడవులన్నీ సమానంగా వచ్చినాయో లేదో చూసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ట్రిమ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తున్నానండి. దానికోసం షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గరకు మడిచి పట్టుకోవాలండి. షోల్డర్ మధ్యలో నుంచి కింద నడుము మధ్యలో వరకు మడిచి పట్టుకుని డాట్ వేసుకుంటున్నా అండి. డాట్ హైట్ వచ్చి సుమారుగా 3.5 ఇంచులండి. 3.5-4 ఇంచులు, అంతకన్నా ఎక్కువ కాకుండా చూసుకోండి. అప్పుడు చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. తర్వాత నేను కింద నడుము పట్టి కూడా జాయింట్ చేసుకున్నానండి. నడుము పట్టి జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు మెడపట్టి వేస్తున్నానండి. మెడపట్టి క్రాస్ పట్టీలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్రాస్ పట్టీలంతా పెట్టి మెడపట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అదే పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని సన్నగా లోపలికి మడవాలి. లైనింగ్ క్లాత్ వైపుకి మడిచి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. పూర్తిగా మొత్తం అలానే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేద్దామండి మనం. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చు వెనక వైపుకి వచ్చేలాగా పెట్టి కుట్టుకోవాలండి, మర్చిపోవద్దు. చూసారా, ఇప్పుడు నేను చేతికి జాయింట్స్ చేశాను కాబట్టి నాకు కరెక్ట్ సరిపోతుంది. మీకు మధ్యలో నుంచి వేయటం వీలుగా ఉంటే అలా వేయండి, లేదు స్టార్టింగ్ నుంచి వేస్తామంటే అలా జాయింట్ చేయండి. మీ వీలుని కొద్దీ మీరు అలా చేయండి. నేను చెయ్యి జాయింట్ చేసుకున్నానండి. ఒక కుట్టు వేసి రైట్ సైడ్కి తిప్పి చూసుకుని తర్వాత కుట్టు కొంచెం అటు ఇటుగా ఉందనుకుంటే సెకండ్ స్టిచ్తో కవర్ చేయండి. అలాగే 2 హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోండి. నేనైతే 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాను అండి. 2 హ్యాండ్స్ డబుల్ స్టిచ్ చేసి పక్కా చేసుకున్నాను. పక్కా చేసుకున్న తర్వాత మనం ఇక బ్లౌజ్ ఫిట్టింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలండి. బ్లౌజ్ ఫిట్టింగ్ చేసేద్దాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీకు అర్థం కాకపోతే ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి, నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇలా అన్నమాట, అలా డబల్ స్టిచ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేద్దాం. మన ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. అలాగే చంక లూజు మనం మార్క్ చేసుకున్నాం కదా, మీకు ఏమన్నా డౌట్ ఉంటే మనం మార్క్ చేసుకున్నది కాకపోయినా సరే ఆది బ్లౌజుని బట్టి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుని ఖర్చులు 2 పై వైపుకి అంటే మన హ్యాండ్ వైపుకి ఉండేలాగా మడత పెట్టి పట్టుకుని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పైనుంచి కింద వరకు కుట్టేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. కింద కూడా ఒకసారి చెక్ చేసుకోండి, నడుము లూజ్ ఎంత ఉంది, ఉక్సులు పట్టి లూజ్ ఎంత ఉంది, కాజాల పట్టి లూజ్ ఎంత ఉంది చూసి మార్కర్తో ఒక చిన్న మార్కింగ్ చేసుకోండి. పైనుంచి కింద వరకు 3 పాయింట్లని కలుపుతూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అటువైపు ఒక కుట్టు ఇటువైపు ఒక కుట్టు 2 వేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఓన్లీ చూడటమే కాదండి, నా మాటల్ని వినండి. నేను ఎక్కడన్నా ఏదైనా మిస్ చేసినా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్టెప్ బై స్టెప్. క్లియర్గా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి.
చూసారా, నాకు నడుం లూజు చంక దగ్గర, ఆ చంక దగ్గర నుండి ఈ చంక దగ్గర వరకు పట్టుకుని చంక దగ్గర లూజు చూసుకున్నాను. నాకు కరెక్ట్గా ఉందండి. కాబట్టి నేను ఎక్స్ట్రా స్టిచ్లు కూడా వేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా మనం ఒక 3 స్టిచ్లు 4 స్టిచ్లు వేసుకుంటాం కదా ఖర్చు వైపున, అలా వేసేసుకుంటున్నాను. అంతే అండి. వేసేసుకుని మార్జిన్ని నీట్గా మనం ట్రిమ్ చేసుకోవాలండి లైన్గా. మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీగా మీకు ప్రాసెస్లో తేలిగ్గా వస్తుందండి బ్లౌజ్ కుట్టడం, కటింగ్ చేసుకోవటం. ముందు మీ వాటి మీద మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా, నేను నీట్గా కట్ చేసుకున్నాను. అలాగే రెండో వైపును కూడా కట్ చేసుకోవాలండి. రెండో వైపును కూడా స్టిచ్చెస్ వేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. మీకు నేను రైట్ సైడ్కి తిప్పి కూడా చూపిస్తాను. ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా మనం కరెక్ట్గా చంక దగ్గర ప్లస్ మార్క్ వచ్చేలాగా నీట్గా రెడీ అవుతుంది. రెండో వైపును కూడా ఎక్స్ట్రా ఉన్న మార్జిన్ని, ఎక్కువ తక్కువ ఉన్న మార్జిన్ అంతా లైన్గా నీట్గా కట్ చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్. చూసారా, చంక దగ్గర చక్కగా ప్లస్ మార్క్, పైన కింద కూడా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చేసింది. అంతే అండి, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నాకేమన్నా సలహాలు ఇవ్వాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.